వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్? అసలు హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఎందుకు వస్తుంది? అండ్ మీరు ఇందాక అన్నట్టు యంగ్ జనరేషన్లో కూడా వస్తుంది, లైక్ 20s 30s కూడా వస్తుంది, ఎందుకు? ఇప్పుడు హార్ట్ ఫెయిలియర్ మనకి ముందు నుంచి అంటే ఫ్యూ ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే కనుక ఇప్పుడు కంప్లీట్గా దాని ఎపిడియమాలజీ అంటే దాని కారణాలు, ఇన్సిడెంట్స్ ఎన్నిసార్లు వస్తుంది ఇయర్లీ, ఎంతమందికి వస్తుంది కొత్తగా ఇన్సిడెంట్స్ అంటారు, అట్లా ఇవన్నీ చాలా చేంజ్ అయ్యాయి. ఇనీషియల్గా మోస్ట్ కామన్ కాజ్ అనేది హార్ట్ అటాక్, అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. గుండె రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండడం వల్ల హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వెంటనే హాస్పిటల్కి వెళ్ళి యాంజియోప్లాస్టీ కానీ ఏదైతే బ్లాక్ అయిన వెజల్ని మనకి ఓపెన్ చేసి వెంటనే ట్రీట్మెంట్ తీసుకొని పర్మనెంట్ హార్ట్ డ్యామేజ్ కాకుండా ఉంటే కనుక హార్ట్ ఫెయిల్యూర్ ప్రివెంట్ చేయొచ్చు. కానీ డిలేడ్ ప్రెజెంటేషన్, ఇది అసిడిటీ కదా అని డిలేడ్ ప్రెజెంటేషన్ వల్ల ఏమవుతుందంటే పర్మనెంట్ హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతారు వాళ్ళు. సో అది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ హార్ట్ అటాక్స్. మళ్ళీ దానికి షుగర్ ఉండడము, స్మోకింగ్ చేయడం, ఎస్పెషల్లీ ఇన్ ద యంగ్, ఆల్కహాల్ చాలా కామన్గా ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవడం, ఇది కామన్ కాజ్. వేరే కాజెస్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది జన్యుపరంగా, ఇప్పుడు కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటారు, అది గుండె కండరం ప్రాబ్లం. అట్లనే డైలేటెడ్ కార్డియోమైపతి అంటారు, అది కూడా గుండె కండరం ప్రాబ్లం. ఇట్లా ఫ్యామిలీస్లో హిస్టరీ ఉందంటే అది ఎర్లీ ఏజ్లో రావచ్చు, దట్ ఈస్ జెనెటిక్. ఇంకోటి ఆల్కహాల్ అబ్యూస్ వల్ల కొంతమందికి బికాస్ ఆఫ్ కెమికల్స్, అంటే ఇప్పుడు కీమోథెరపీ కానీ అట్లా ఏమైనా తీసుకున్న హార్ట్ ఫంక్షన్ డిటరేట్ అయ్యి ఇది అవుతుంది. సో దానివల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. బట్ మోస్ట్ కామన్ కాజెస్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్. ఇది సిస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్. డయాస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్, ఇది గుండె కండరం మందంగా అయ్యి ప్రాబ్లం అవ్వడం అనేది మోస్ట్ కామన్ కాజెస్ హైపర్ టెన్షన్ అన్ట్రీటెడ్.